సో మొత్తానికి 5-6 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ వచ్చేసాను. వెనకాల చూడండి, వెల్కమ్ టు ఇజ్రాయెల్. సో బెన్ గురియన్ ఎయిర్పోర్ట్లో ఉన్నా. అసలు అయితే 4:20 PM రావాలి, అలాంటిది 12:20, అంటే 8 గంటలు లేట్ అయిపోయింది. సూపర్, వెళ్ళిపోతున్నాం మనం ఏన్షియంట్ జెరూసలేం లోపలికి. వచ్చేసాం ఇన్సైడ్ జెరూసలేం. ఆర్మీ అంతా పెట్రోలింగ్ చూసారా, ఇజ్రాయలీ పోలీసు. అందుకే ఇంత సేఫ్గా ఎందుకు ఉందా అని అనుకున్నా. అదనమాట విషయం. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో ఇప్పుడు నేను ఉన్నది రిచ్మండ్ ఎయిర్పోర్ట్లో. రాత్రి 8:30 అయింది. 7 గంటలకి నేను న్యూయార్క్ ఫ్లైట్ తీసుకొని, న్యూయార్క్ నుంచి టెలవీవ్కి డైరెక్ట్ ఫ్లైట్. కాకపోతే ఏం జరిగిందంటే ఫ్లైట్ ఆన్ టైం ఉంది, కానీ పైలట్ లేడు. సో పైలట్ లేకపోవడం వల్ల ఆ పైలట్ రాత్రి 9:30 వస్తాడు. నేనేమో టెలవీవ్కి డైరెక్ట్ ఫ్లైట్ మిస్ అయిపోతాను ఇజ్రాయెల్. సో వాళ్ళు ఏం చెప్పారంటే రేపటికి రీబుక్ చేస్తాం అన్నారు. కానీ రేపటికి రీబుక్ చేస్తే నాకు కుదరదు, ఎందుకంటే RT-PCR టెస్ట్, ఇజ్రాయెల్లో గ్రీన్ పాస్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇన్వాలిడ్ అయిపోతాయి. సో వాళ్ళకి వేరే రౌట్స్ ఏమంటే ఇప్పుడు ఏం చేశారంటే రిచ్మండ్ నుంచి వాషింగ్టన్ డీసీ నుంచి ఫ్రాంక్ఫర్ట్ జర్మనీకి, సో ఫ్రాంక్ఫర్ట్ నుండి టెలవీవ్. సో ఒరిజినల్గా నేను 4:20 in the evening వెళ్ళాలి. ఇప్పుడు 1 day డిలే అయిపోయింది. అంటే 1 day కాదు, 4:20 బదులు రాత్రి 12కి వెళ్తామన్నమాట. మొత్తం ప్లాన్ అతలాకుతలం అయిపోయింది. కానీ ఇది బెటర్, ఎందుకంటే ఇక్కడ నుంచి US నుంచి రేపు అయితే RT-PCR టెస్ట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. అప్పుడేమో మనం ప్లేన్ ఎక్కనివ్వరు, తర్వాత టెలవీవ్లో ఇజ్రాయెల్లో రానివ్వరు. సో ఒక రోజు పోయింది, బట్ ఓకే, నాట్ బ్యాడ్. అది ఏం చేయాలో ఆలోచిద్దాం. సో ఇప్పుడైతే వాషింగ్టన్ డీసీకి వెళ్ళిపోయి, వాషింగ్టన్ డీసీ నుంచి జర్మనీకి వెళ్ళి, జర్మనీలో ఒక 8 hours అక్కడ లాంజ్ ఉంటుంది కాబట్టి, ఫస్ట్ క్లాస్ లాంజ్ ఉంటుంది కాబట్టి ఆ లాంజ్లో నేను వెళ్తుంది. ఆర్డినరీ రెగ్యులర్ టికెటే, కానీ ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసినప్పుడు ఏ లాంజ్ అయినా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో మీకు అట్లీస్ట్ ఒక జర్మనీలో ఎయిర్పోర్ట్ చూపించగలుగుతాను ఈసారి. సో ఇప్పుడు వాషింగ్టన్ డీసీ ఫ్లైట్ కోసం వెయిటింగ్, అప్డేట్ చేస్తామని. సో మొత్తానికి ఫ్లైట్ వచ్చేసింది, వాషింగ్టన్ డీసీ వచ్చేసాం. ఫ్లైట్ కనెక్షన్ ఓన్లీ 30 minutes ఉంది. సో పరిగెడుతున్నా ఈ డీసీ ఎయిర్పోర్ట్లో ఆ చివరి నుంచి ఈ చివరికి. ఇప్పుడు మన ఫ్రాంక్ఫర్ట్ జర్మనీకి వెళ్ళిపోదాం. సో ఆ ప్లేన్ బోర్డింగ్ అయిపోతుంది, ప్లేన్లోకి వెళ్ళి మాట్లాడతాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, కోచ్ క్లాసే బుక్ చేసుకున్నా. బిజినెస్ క్లాస్ ఫ్రీ అప్గ్రేడ్ అప్లై చేశాను, కానీ లాస్ట్ మినిట్ టికెట్ కాబట్టి బిజినెస్ క్లాస్ ఫ్రీ అప్గ్రేడ్ రాలే. సో అదేమో సో అది విషయం. సో రెగ్యులర్గా ఫ్రాంక్ఫర్ట్ 8 hours, వాషింగ్టన్ డీసీ నుంచి 8 గంటలు. వావ్, వెరైటీగా కెమెరా ఫేస్ రికగ్నిషన్ పెట్టారు. నేను జస్ట్ కెమెరా ముందు నుంచి ఉంటే నా బోర్డింగ్ పాస్ చెక్ చేయకుండానే ఆటోమేటిక్గా అంతా సెక్షన్ అయిపోయింది. ఫస్ట్ టైం, ఎప్పుడు చూడలేదు. వాషింగ్టన్ డీసీ నుండి ఫ్రాంక్ఫర్ట్కి 8 గంటలు మాత్రమే జర్నీ. కానీ ఫ్రాంక్ఫర్ట్ నుంచి వాషింగ్టన్ డీసీ రావాలంటే 10:30-11 గంటలు పడుతుంది. ఎందుకంటే ఈ ట్రేడ్ విండ్స్ ఉంటాయి కదా, అవి ప్లేన్ని పుష్ చేస్తాయి అన్నమాట. అమెరికా నుండి యూరోప్ వెళ్ళినప్పుడు ఎప్పుడూ తక్కువ టైం ఉంటుంది. సో ఫ్రాంక్ఫర్ట్కి 8 గంటలు వెళ్ళిపోతాం. ఇంటర్నేషనల్ సెక్షన్లో అయితే ఫుడ్ ఇస్తున్నారు. సో క్విక్ స్నాక్, అదే కాకుండా కీన్వా సాలడే కాకుండా చికెన్. సో చికెన్ మీల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి, పాస్తానా చికెనా అని. నేనైతే చికెన్ తీసుకున్నా. సో ఇది చికెన్ మీల్. అదే కాకుండా ఇదిగోండి చూపించే కదా, కీన్వా మొత్తం సాలడ్, హెల్దీ ప్రోటీన్. తర్వాత అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే లెమన్ ఐస్ క్రీమ్. ఎప్పుడు తినలేదు లెమన్ ఐస్ క్రీమ్, లెమన్తో ఐస్ క్రీమ్, ఇది ట్రై చేయాలి. సో ఇది క్విక్ డిన్నర్ మనకి ఇవాళ. సో చాలామందికి టర్బులెన్స్ తెలుసు. టర్బులెన్స్ అంటే ఏంటంటే క్రాస్ విండ్స్, అంటే ఇటువైపు నుంచి అటువైపు నుంచి 2 వైపు నుంచి విండ్ వస్తే ప్లేన్ తెగ ఊగిపోతుంది. సో నా జీవితంలో ఎప్పుడు ఊగలేదు. 8 గంటల జర్నీలో మొత్తం 4 గంటలు ప్లేన్ ఊగుతూనే ఉంది. అది కూడా మామూలుగా ఊగడం కాదు, వేరే ఊగుడు. సో కరెక్ట్గా 8 గంటలు అయింది. 4 గంటలు పడుకున్నా. విపరీతమైన టర్బులెన్స్లో పడుకోలేకపోయాను. సో ఇప్పుడు మనం ఫ్రాంక్ఫర్ట్లో ల్యాండ్ అయిపోతున్నాం. ఫ్రాంక్ఫర్ట్లో ల్యాండ్ అయ్యి, ఫ్రాంక్ఫర్ట్ నేను ఫస్ట్ వచ్చిన ఎయిర్పోర్ట్ ఇండియా నుంచి అమెరికా వచ్చినప్పుడు. సో స్పెషల్ మెమరీస్ అయితే ఎప్పుడు ఉంటాయి ఫ్రాంక్ఫర్ట్లో ల్యాండ్ అయినప్పుడు. అది గైస్, ఫ్రాంక్ఫర్ట్ చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అయినా కూడా ఇన్నఫ్ గేట్స్ ఉండవు. అందుకే ఎప్పుడు బయట పార్క్ చేసి బస్సులో వెళ్తాం ఎయిర్పోర్ట్కి. ఓకే, జర్మనీ వచ్చేసాం. ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్స్ వెళ్ళాలి మన టెర్మినల్ 1. సో ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో ఉన్నాం ఇప్పుడు. ఫస్ట్ టైం నేను అమెరికా వచ్చినప్పుడు వయా ఫ్రాంక్ఫర్టే వచ్చాను. సో చెన్నైలో ఫ్లైట్ ఎక్కాను ఫస్ట్ టైం.
చెన్నై టు ఫ్రాంక్ఫర్ట్. సో యూరోప్లో మొదటి కంట్రీ చూసింది జర్మనీనే. సో అప్పుడు ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ చూసి మొదటిసారి కదా ఏదో అనుకున్నా. ఇప్పుడు ఇవన్నీ కామన్ సైట్లు అయిపోయాయి. సో మనకు కావాల్సింది ఇప్పుడు సెనేటర్ లాంచ్కి వెళ్ళాలి. చూద్దాం ఎక్కడుందో. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం సెనేటర్ లాంచ్. చూసారు కదా, ఫస్ట్ క్లాస్. సో బేసిక్గా ఫస్ట్ క్లాస్ లాంచ్ ఇది. సో సెనేటర్ లాంజ్లో మెంబర్షిప్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. సో వెరిఫికేషన్ అయిపోయాక వాళ్ళు చూస్తారన్నమాట మనకి ఫ్లైట్కి ఆల్రెడీ ఎలీట్ స్టేటస్ ఉందా లేదా, లేకపోతే స్పెషల్ మెంబర్షిప్ ఏదైనా ఉందా. సో 6 hours ఈ సెనేటర్ లాంజ్లో స్పెండ్ చేశాను. ఈ ఎక్కువ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ వ్లాగ్ లెంత్ అయిపోతుందని. ఆల్రెడీ ఇక్కడ మీకు పెడతాను, లింక్ పెడతాను. ఒకవేళ సెనేటర్ లాంజ్లో ఎలా ఉండాలి, ఫస్ట్ క్లాస్ లాంచ్ గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా ఆ వీడియో చూడండి. ఇది నిన్న పెట్టిన వీడియో. సో అక్కడ లింక్ అయితే పెట్టాను ఐకార్డ్స్లో. ఓకే, సో ఇప్పుడు నేనేమో టెల్అవీవ్ ఫ్లైట్కి బయలుదేరిపోతున్నా. ఇంకా గంటలో ఫ్లైట్. సో వెళ్ళి గేట్ ఒక 10 or 15 గేట్స్ దూరంలో ఉంది. ఆడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మాట్లాడతాను. సో ఒక 10 గేట్లు వెళ్ళాలి నేను. B43 దగ్గర ఉండేవా 13 గేట్లు, B30కి వెళ్ళాలి. సో మీకు ఇందాక చూపించే కదా, చాలా పెద్ద ఎయిర్పోర్టు. ఒక 10 టెర్మినల్స్ అయితే ఉన్నాయి, చాలా గేట్లు ఉన్నాయి. కానీ ఎయిర్పోర్ట్ రద్దీ వలన బయట ఎక్కడో పార్క్ చేసి వ్యాన్లో తీసుకొస్తారు. సో జర్మనీ నిన్నటి వ్లాగ్లో పెట్టాను ఆల్రెడీ, చూడండి. జర్మనీ ఆన్ మై మైండ్, జర్మన్ సోవెనియర్స్ అవన్నీ. మార్నింగ్ వచ్చినప్పుడు చాలా బిజీగా ఉండింది. ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, కొంచెం తగ్గింది రష్. ఇలా వచ్చాం కదా సెంటర్, ఆ సెంటర్ ఇది. ఇలా లైట్లు కనబడలేదు నిన్నటి వ్లాగ్లో. ఇప్పుడు కొంచెం చీకటి అయింది కాబట్టి బాగా కనిపిస్తున్నాయి లైట్లు. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి లేదు తెలియదు, కానీ బాగానే కనిపిస్తాయి. బ్యాక్ టు బుల్గారీ షోరూమ్. ఇంతకుముందు బ్రాండ్ నేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది, ఇప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆర్డినరీ క్లోత్సే బాగా అనిపిస్తాయి, డబుల్ వేస్ట్ అనిపిస్తుంది బ్రాండ్ నేమ్లన్నీ. 30,000 యూరోలు ఉంటుంది. సరేలే. సో ఇజ్రాయెల్ ఎంటర్ అవ్వడానికి మళ్ళీ చెకప్, బోర్డింగ్ పాస్, పాస్పోర్ట్, PCR రిజల్ట్, ఎంట్రీ స్టేట్మెంట్ కన్ఫర్మేషన్, వీసా ఎంట్రీ పర్మిట్, ఇవన్నీ మళ్ళీ చెక్ చేయించాలి కదా. చేసి వెళ్దాం ఇజ్రాయెల్. ఈ సీన్ బ్రహ్మాండంగా అనిపించింది. నా పక్కన ఆయన ముస్లిం ఖురాన్ చదువుతున్నాడు, ఆ పక్కన ఆయన జ్యూ, ఆయన తోరా చదువుతున్నాడు. ఇద్దరు కాంబినేషన్ సూపర్. సో మొత్తానికి అది ఫ్యాసినేటింగ్ అనిపించింది. ఇప్పుడు మనం టెల్అవీవ్ వచ్చేసాం. 4 hours ఫ్రాంక్ఫర్ట్ నుంచి. సో టెల్అవీవ్లో ల్యాండ్ అయిపోతున్నాం. మళ్ళీ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ బెన్ గురియన్ ఎయిర్పోర్ట్, టెల్అవీవ్, ఫైనలీ. సో ఎయిర్పోర్ట్ సెంటర్లో ఉన్నాం ఇప్పుడు. ఇంకా దిగలే, ఇమిగ్రేషన్ కూడా అవ్వలే. ఇలా ఉంది, వెరీ నైస్. ఇజ్రాయెల్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇక్కడ ఆటోమేటిక్ కెమెరాస్ ఉంటాయి. ఆటోమేటిక్ కెమెరాస్లో మనం స్కాన్ చేస్తుంది, కానీ ఇది ఫారెన్ పాస్పోర్ట్ కాబట్టి స్కాన్ చేయలేదు. సో వాళ్ళు వీసా పాస్పోర్ట్లో వేయరని చెప్పాను కదా. సో ఇలా ఇస్తారు అన్నమాట, ఇలా స్టాంప్ ఇస్తారు వేరేగా. ఇదే మనకి ప్రూఫ్, అది వీసాలో పెట్టరన్నమాట. సో మొత్తానికి ఇజ్రాయెల్ వచ్చేసాం గైస్. సో 4:20కి రావాలి, 12:20 అంటే 8 గంటలు లేట్ వచ్చాం. సో స్టిక్కర్ మీకు చూపించాను కదా, స్టిక్కర్ ఆల్రెడీ ఇచ్చేసారు. కానీ యూజువల్గా 2-3 గంటల క్వశ్చనింగ్ ఉంటుంది. నేను ఆల్రెడీ వచ్చాను కాబట్టి నా డీటెయిల్స్ ఆ డేటాబేస్లో ఉన్నట్టయితే ఈజీ అయిపోతుంది. చూద్దాం ఒకసారి ఇమిగ్రేషన్తో మాట్లాడి చూద్దాం ఎంతసేపు పడుతుంది. ఈ వాల్స్ అంతా జెరూసలం స్టోన్ స్టైల్లో ఉన్నాయి అది. సో వచ్చేసా ఇజ్రాయెల్. చూడండి ది బెస్ట్ పార్ట్, వెల్కమ్ టు ఇజ్రాయెల్. టెల్అవీవ్ హబీబీ. సరే ఇజ్రాయెల్, వెల్కమ్ టు ఇజ్రాయెల్. సో మొత్తానికి 5-6 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ వచ్చేసాను. వెనకాల చూడండి, వెల్కమ్ టు ఇజ్రాయెల్. సో బెన్ గురియన్ ఎయిర్పోర్ట్లో ఉన్నా. అసలు అయితే 4:20 PM రావాలి, అలాంటిది 12:20 అంటే 8 గంటలు లేట్ అయిపోయింది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ మొసాద్ చాలా చాలా పవర్ఫుల్ అని అంటారు కదా. ఎలా అంటే నేను రాగానే ఆయన అడిగారు ఏం చేస్తున్నావు అని. నేను నా కన్సల్టింగ్ అని చెప్పాను, ఏవేవో చెప్పాను. సో కరెక్ట్గా నా జాబ్ ఏ కంపెనీ ఆ పేరు అడిగేసి నువ్వు వాళ్ళకి పని చేస్తున్నావా అని అడిగాను.
సో అబద్ధం చెప్పకూడదు కదా, అవును వాళ్ళకే పనిచేస్తున్నాను. మరి ముందు వేరే కంపెనీ ఎందుకు చెప్పామంటే, నేను చెప్పాను ఆ కంపెనీ ద్వారా నేను కన్సల్టింగ్ కంపెనీ, నా క్లయింట్ XYZ అని చెప్పాను వాడు. సో చెప్పగానే నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. అది ఆ ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడ షేర్ చేసుకోను. అంటే నా పేరు పెట్టేస్తానే డేటాబేస్లో వచ్చేసింది, అంత పవర్ఫుల్. సో వాళ్ళకి తెలుసు మాట, 20 క్వశ్చన్లు అడుగుతారు. ఆ 20 క్వశ్చన్లోని మనం ఎవరో ఏంటి వాళ్ళు మొత్తం డిటర్మిన్ చేస్తారు. అంత తెలివైన వాళ్ళు, అందరూ చిన్న వాళ్ళు, 18 ఏళ్ళు 19 ఏళ్ళు 20 ఏళ్ళు, 18 కాకపోయినా 25 కన్నా తక్కువే ఉంటారు, కానీ బాగా వెరీ వెల్ ట్రైన్ మాట. అమేజింగ్. సో నా కంపెనీ పేరు నేను చెప్పాను ఇంతకుముందు ఎప్పుడు వచ్చామంటే 2006, 2010, 2015 చెప్పాను డేట్లు. చెప్పేస్తే వాళ్ళ దగ్గర అన్ని డేటాబేస్ ఉంది, మనం అబద్ధం చెప్తున్నాం నిజం చెప్తున్నాం కన్ఫర్మేషన్ అది మాట. ఇప్పుడు కస్టమ్స్ దాటి వెళ్ళాలి, చూద్దాం డ్రోన్ ఏమైనా తీసుకుంటారా ఉంచుతారా, అది వెళ్దాం. ఇజ్రాయెల్ 2000 ఏళ్ళు స్ట్రగుల్ తర్వాత ఫామ్ అయినప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఇమ్మిగ్రెంట్స్ మాట. ఇది యెమెనీ ఇమ్మిగ్రెంట్స్ అప్పుడు ఎలా వచ్చారు అని. ఇదేమో ఫార్మర్ సోవియట్ యూనియన్ నుండి. సో భలే ఉంది ఎయిర్పోర్ట్లోనే ఎంత హిస్టరీ. సో ఇప్పుడు అయిపోయాక ఇంకో కోవిడ్ టెస్ట్, 1 more కోవిడ్ టెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు. సో అఫీషియల్లీ అవుట్ సైడ్ ద కస్టమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగిందో ఒకసారి కోవిడ్ టెస్ట్ తీసుకున్నాక. సో కోవిడ్ టెస్ట్కి నేను ముందరే ఆన్లైన్ పే చేశాను కాబట్టి మళ్ళీ లైన్ రిజిస్ట్రేషన్ ఏమి అక్కర్లేదు. చూసారా, ఒకవేళ పే చేయకపోతే ఇక్కడికి వచ్చే కూడా ఒక కోవిడ్ టెస్ట్ తీసుకోవాలి కంపల్సరీ, అదనమాట విషయం. సో నేనేమో డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా. ఇక్కడ చేంజ్ ఉంది కానీ చాలా తక్కువ వస్తుంది, కానీ కొంచెం మారిస్తే బెటర్ ఏమో కరెన్సీ అనిపిస్తుంది. మీకు ప్రతిసారి చెప్తా కదా, అంటే ఒకసారి మీకు ప్రతిసారి చెప్తా కదా, ఎక్కువ డబ్బులు నేను మార్చిన ఎయిర్పోర్ట్లో, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కమిషన్ ఎక్కువ ఉంటుంది. ఈ $50 మార్చాను, $50కి $140 ఇచ్చింది, $10 కమిషను, అంటే $3 తీసుకున్నాడు. ఊర్లో అయితే ఎక్కువ వస్తుంది. సో ఎక్స్చేంజ్ రేట్ ఏమో $1కి 3.08 అంత ఉంది. సో మీరు అరౌండ్ ₹20, ఒక షెకెల్ 22 రూపాయలు. అంత కలర్ఫుల్గా చూడండి నోట్లు. సో నాకు ఓన్లీ ఇది బస్ కోసం లేకపోతే క్యాబ్ కోసం తీసుకున్నా ఇది. సో ఊర్లోకి వెళ్ళాక జెరూసలం వెళ్ళిపోదామని డైరెక్ట్గా జెరూసలం వెళ్ళాక మళ్ళీ మారుస్తాం. సో ఇది కోవిడ్ టెస్టింగ్ ఏరియా. సో టెస్ట్ నేను ఆల్రెడీ చూపించా కదా, ఇక్కడికి వెళ్ళి టెస్ట్ తీసుకొని రిజల్ట్స్ వచ్చిన దాకా మనం దాన్ని ఏమంటారు క్వారంటైన్లో ఉండాలి, అది విషయం. సో ఇవి ఎమర్జెన్సీ టెస్టింగ్ కిట్స్. RT-PCR టెస్ట్ 6 అవర్స్లో వచ్చేసాయంట, ఎందుకంటే స్లో డే అని చెప్పారు. సో ఇక్కడ వెళ్ళి టెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరుగుతుందో. సో అయిపోయింది. సో టెస్ట్ కూడా అయిపోయింది, కోవిడ్ టెస్ట్ అయిపోయాక ఈ బ్యాండ్ వేసారన్నమాట. ఇప్పుడు నేను హోటల్కి వెళ్ళి 24 అవర్స్, అంటే రిజల్ట్స్ ముందు వచ్చేస్తే మనం బయటకు వెళ్ళొచ్చు, రిజల్ట్స్ రాకపోతే 24 అవర్స్ అక్కడ ఉండాలి, అది. ఓకే గైస్, సో ఇక్కడ ముందే ప్రీపే చేశాను కాబట్టి ఆ ప్రీపే టెస్ట్ తీసేసుకున్నా. వాళ్ళేమో ఈ ట్యాగ్ వేసారు. సో 24 అవర్స్ వరకు మనం క్వారంటైన్లో ఉండాలి. అంటే రిజల్ట్స్ కానీ 8 అవర్స్లో వచ్చేస్తే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ రిజల్ట్స్ రాలేదు, డిలే అయిందంటే 24 అవర్స్ వరకు మనం ఉండాలి. సో ఏది రిజల్ట్స్ ముందు వచ్చేస్తే క్వారంటైన్ తీసేయచ్చు. సో నేను ఏదో హోటల్ ఇజ్రాయెల్ గ్రీన్ పాస్ దానిలో రావట్లేదు, ఏదో హోటల్ పెట్టాను, కానీ ఇప్పుడు నాకు టైం ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, డైరెక్ట్గా జెరూసలం వెళ్ళిపోతున్నా. సో జెరూసలంకి వెళ్ళాలి. ఇక్కడ షేర్డ్ బస్సులు ఉంటాయి. షేర్డ్ బస్ అంటే నెషేర్ అంటారు ఆ కంపెనీ. షేర్డ్ బస్ 24/7 ఉంటుంది. ఎయిర్పోర్ట్ బయటకు రాగానే ఎంత కాస్ట్ అవుతుంది అవన్నీ తర్వాత చెప్తాను. సో కస్టమ్స్ దగ్గర వెళ్ళినప్పుడు చూశారు, అంటే నేనే రెడ్ లైన్ కావాలని, మళ్ళీ తర్వాత మనకి అంటే నా జాబ్ పరంగా ఏమైనా ఇష్యూలు రాకుండా వాళ్ళు ఏం చెప్పారంటే డ్రోన్ యూజ్ చేయడానికి 2 పాసులు కావాలి. అంటే డ్రోన్ ఉన్నా కూడా పర్వాలేదు, డ్రోన్ యూజ్ చేయడానికి 2 పాసులు కావాలి. ఆ 2 పాసులు రావడానికి అట్లీస్ట్ 1 వీక్ పడుతుంది. సో వాళ్ళు ఏం చెప్పారంటే డ్రోన్ ఉంచేస్తాం ఇక్కడ అని. నేను అన్నాను డ్రోన్ ఇక్కడ ఉంచడం ఎందుకు, నేను వాడను అని. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు వాడినప్పుడు నీకు డ్రోన్ ఎందుకు అని. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ డ్రోన్ ఇక్కడే ఉంచేస్తాం, నువ్వు రిటర్న్ టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తావు కదా అప్పుడు పిక్ చేసుకో అని ఒక రిసీట్ ఇచ్చారు. సో ఏమీ లేదు, అంతా స్ట్రైట్ ఫార్వర్డ్. తర్వాత అన్నాడు సరే ఉంచుకో అన్నాడు. ఉంచుకోని కానీ చెప్పాడు ఆ పర్మిట్ లేకుండా చేయొద్దు అని. ఇక్కడ సెన్సార్లు ఎక్కువ, ఇజ్రాయెల్లో టెక్నాలజీ ఎక్కువ. మనం డ్రోన్ ఎగరేసి పొరపాటున పట్టుకుంటే అనవసరం రచ్చ. సో నేనేమనుకున్నాను అంటే డ్రోన్ ఇచ్చేసినా కూడా నేను ఎక్కడ వాడలేను. ఓన్లీ రీజన్ ఏంటంటే ఇజ్రాయెల్లో టెక్నాలజీ చాలా 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 సుపీరియర్. మనం ఎక్కడో రికార్డ్ చేసి మళ్ళీ వాళ్ళు పట్టుకొని ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని ఆ ఫైనల్ కట్టుకునే బదులు స్టాక్ ఫుటేజ్లో కావాలంటే కొన్ని తీసుకోవచ్చు. సో అది గైస్, మొత్తానికి ఇజ్రాయెల్ వచ్చేసాం. స్ట్రైట్ ఫార్వర్డ్, సీమ్లెస్, 4వ సారి. చాలా ఎక్సైటెడ్.
ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక హోటల్ కమ్ హాస్టల్ బుక్ చేశాను. హాస్టల్లో కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎలా అంటే డోమ్ ఆఫ్ ద రాక్ అంటే యూదుల దేవాలయం, 1, 2 దేవాలయాలు కదా, అది 4 లెక్క చెప్తారు కానీ ఒరిజినల్గా 2 ఉండేవి. దాన్ని టెంపుల్ మౌంట్ అంటారు, హరామ్ అల్ షరీఫ్. ఓకే, దాన్ని ఫేస్ చేసినప్పుడు 2006లో వచ్చినప్పుడు నేను ఒక హాస్టల్లో ఉన్నా. అది హాస్టలే కానీ ఇండివిజువల్ రూమ్స్ కూడా ఉంటాయి. నేను ఎన్ని గంటలకు వస్తానో లేదో కాబట్టి రెగ్యులర్ హాస్టల్ బుక్ చేశాను, చీపెస్ట్ది €20. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. అంటే ఇన్ ద సెంటర్ వెయిలింగ్ వాల్, హోలీ సెపుల్కర్ అంటే జీసస్ క్రైస్ట్ ఎక్కడైతే ఆయన క్రూసిఫై చేయబడ్డారో కరెక్ట్గా అదే ప్లేసా కాదా మనకు తెలీదు, కానీ అకార్డింగ్ టు హిస్టారికల్ ఎవిడెన్స్ 332 అనుకుంటాను. క్వీన్ హెలినా, జూలియస్ సీజర్ వాళ్ళ అమ్మ వచ్చి జీసస్ క్రైస్ట్ గురించి ఇంట్రెస్టింగ్గా ఉండాలని అవన్నీ ఆవిడ ఫైండ్ చేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా మనకు తెలియదు, కానీ అందరూ అనుకునేది ఏంటంటే అక్కడే ఆయన సిల్వ వేయబడ్డారని. ఇవన్నీ కూడా వాకింగ్ డిస్టెన్స్ మాట. సో మనం ఇన్ ద హార్ట్ ఆఫ్ ద హిస్టరీ ఉంటాం. ఇప్పుడు నెషర్ షేర్ బస్కి వెళ్ళి అక్కడి నుంచి రికార్డ్ చేస్తాను. చూసారు కదా ఇక్కడ రాస్తుంది, షేర్ ట్యాక్సీస్ బస్సెస్ టు టెల్-అవీవ్ అండ్ జెరూసలేం. మనం వెళ్ళాల్సింది జెరూసలేం. ఇప్పుడు చూద్దాం. సో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోనే ట్రైన్ స్టేషన్ ఉంది. ఈ ట్రైన్ స్టేషన్లోని డైరెక్ట్గా మనం టెల్-అవీవ్ వెళ్ళిపోవచ్చు, లేకపోతే నార్దర్న్ ఇజ్రాయెల్ హైఫా అవన్నీ వెళ్ళాలని కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఎయిర్పోర్ట్లోకి రైల్వే స్టేషన్ చూసారు కదా. టెల్-అవీవ్కి అంత కన్వీనియంట్ కాదు, ఇది కొంచెం దూరంలో ఉంది స్టేషను. సో జెరూసలేంకి మనం వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇది బస్సు. సో జెరూసలేం ఓన్లీ 45-50 కిలోమీటర్స్. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం ల్యాండ్ పరంగా. సో గంట పడుతుందేమో. మనం రాత్రి ట్రాఫిక్ ఉండదు, కానీ ఎన్నో స్టాప్స్ వీళ్ళందరినీ దింపాలి కదా. నేను దిగాల్సిన స్టాప్ జఫా గేట్, అంటే ఓల్డ్ సిటీ జెరూసలేం. సో వచ్చేసాం ఓల్డ్ యెరూషలేము వచ్చేసా. జెరూసలేం ఓల్డ్ సిటీ. ఆ ఓల్డ్ సిటీ లోపలే మొత్తం యూదులు, ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళందరికీ ఉన్న సీక్రెట్ ప్లేస్లు అన్నీ ఆ లోపల ఉన్నాయి. నేను అక్కడే తీసుకున్న హోటల్ ఆ లోపల ఉందామని. సో ఇది గైస్ వాక్ చేద్దాం మరి. సో టైము రాత్రి 2:30 అయింది. బస్ దిగాను ఇప్పుడే. వ్యాన్ ప్రతి ఒక్కళ్ళది దింపి వెళ్ళాడు. సో ఎంట్రన్స్ టు ద జఫా గేట్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. దొంగ అక్కడ డ్రాప్ చేయరా అంటే ఇక్కడ వదిలేశాడు నన్ను. నడిచికెళ్ళాలి ఇప్పుడు. నాట్ బ్యాడ్. చూసారా ఎంత, ఓ మై గాడ్, 4th టైం ఇన్ ఇజ్రాయెల్. సో ఇది గైస్ మొత్తం వీడియో అంతా మీకు. ఇది ఏ రోజు ఆ రోజు నాకు ఎంత కష్టమైనా నిద్ర మానేసైనా మీకు పంపిస్తా. ఏ రోజు వీడియో ఆ రోజు మొత్తం ఇజ్రాయెల్ మీరు మీ కళ్ళతో చూసినట్టు దగ్గర నుంచి చూపిస్తా. ఒకసారి ఆ గేట్ దాటాక గేట్ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ రికార్డ్ చేస్తా. జెరూసలేం అంతా ఈ వైట్ కైండ్ ఆఫ్ స్టోన్ మాట. మొత్తం చూసారు కదా వాల్స్ ఎలాగైతే మీకు కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయో అంతా జెరూసలేంలో ఆ ఫేమస్ స్టోను. ఒక్కసారి ఆలోచించండి ఎంత హిస్టరీ దాగుందో ఈ గోడల మధ్య. ఎంత హిస్టరీ దాగుందో మీరు చూసుకోండి. సో అదొక ఎక్సైట్మెంట్ మాట. ఆ జఫా గేట్లో నుంచి వెళ్తే ఆ డమాస్కస్ గేట్ అని అటువైపు ఉంది. ఆ డమాస్కస్ గేట్ దగ్గర అందరూ ముస్లిమ్స్ ఉంటారు, పాలస్తీనియన్ ఏరియా. సో ఈ జఫా గేట్ దగ్గర ఇది క్రిస్టియన్ ఏరియా అనుకుంటా. తర్వాత మధ్యలో గోల్డెన్ గేట్ అని ఉంటుంది, అది మూసెస్ ఉంటుంది. జీసస్ క్రైస్ట్ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అంటే క్రిస్టియానిటీ పరంగా, లేకపోతే జ్యూస్ పరంగా. జ్యూస్ ఏమో మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. జ్యూస్కి క్రిస్టియన్స్కి తేడా ఏంటంటే క్రిస్టియన్స్ ఆల్రెడీ యేసుని మెస్సియా అనుకుంటారు. జ్యూస్ ఏమో యేసుని మెస్సియాగా యాక్సెప్ట్ చేయరు. సో ఆ మెస్సియా వచ్చినప్పుడైతే ఏ డోర్లోంచి వస్తాడో దాన్ని గోల్డెన్ గేట్ అంటారు. మీకు చూపిస్తారు అన్ని డీటెయిల్గా. సో ఎంటరింగ్ జఫా గేట్. సూపర్. వెళ్ళిపోతున్నాం మనం ఏన్షియంట్ జెరూసలేం లోపలికి. వచ్చేసాం ఇన్సైడ్ జెరూసలేం. సో అసలు సిస్లైన జెరూసలేంలో ఉన్నాం లోపల. సో అక్కడ చూసారు కదా ఇదంతా ర్యాంపార్ట్స్, అంటే ఈ సిటీ వాల్స్ పైకి వెళ్ళడానికి. ఇవన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తాను. టికెట్ ఆఫీసు ఇక్కడే మన కరెన్సీ ఉంది పక్కనే, అంత దగ్గర. చూసారు కదా, హలో చూసారు కదా, వాళ్ళు ఆర్థోడాక్స్ జ్యూస్ అంటారు వాళ్ళని. నా హాస్టల్ ఎక్కడ ఉందిరా నాయన, చూద్దాం దారి ఇది ఒకసారి చూస్తాం మ్యాప్. ఇది హెవీ ట్రాఫిక్ ఏరియా కాబట్టి రాత్రిపూట మొత్తం
ఈ రోడ్స్ అన్నీ బాగా చేస్తున్నారు. ఇవన్నీ చూసారు కదా షాప్స్ ఓల్డ్ టౌన్లో. సో మార్నింగ్ చాలా బిజీ ఉంటుంది. సో నేను తీసుకున్న ప్లేసు ఒకటి అనుకొని వేరే తీసుకున్నా, అందుకని లేట్ అవుతుంది. ఏం చేస్తాం, వెళ్ళాలి, అది విషయం. సో ఇవన్నీ షాప్స్ ఇన్ ద మార్నింగ్ వచ్చి మొత్తం చూపిస్తాను జెరూసలేం మీకు. చాలా రాత్రి అయిపోయింది, ఇంకెంతసేపు పడుతుందో చూడాలి. చైన్ గేట్ హోటల్ బుక్ చేశాను, చైన్ గేట్ హాస్టల్. ఇదేమో కొంచెం ఒక 5 minute వాక్. సందులో అర్థం కావట్లేదు, కానీ ఫిగర్ అవుట్ చేసి వెళ్తున్నా. ఇంకా 4 minutes 3 minute వాక్ అంటుంది. సో అది ఆ పెట్రో చూడగానే ఏడుపు వచ్చింది, ఎందుకంటే అక్కడ ఉండాల్సింది. కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను, కానీ స్టిల్ గుడ్ గైస్. రాత్రి 3, ఎవ్వరు లేరు, నిర్మానుష్యంగా ఉంది. సో జెరూసలేం అంతటికి మనం ఒక్కడే ఉన్నాం ఇక్కడ. చూడండి, ఇది ఇప్పుడే చూపిస్తే మజా ఉండదు కదా, దీనికి సెపరేట్ వ్లాగ్ చేద్దాం. కానీ ఇక్కడ దాకా వచ్చేసాక ఒక్కసారి అంత కిందకి వెళ్ళాలి, ఓపిక లేదు. సో వెల్కమ్ టు ద వెస్టర్న్ వాల్. చూసారు కదా, ద మోస్ట్ సీక్రెట్ ప్లేస్ ఫర్ జ్యూస్ మాట అది. సో మన హోటల్ పక్కనే ఇవంతా. సో వెనక్కి వెళ్ళిపోదాం మళ్ళీ. చూడండి, ఏన్షియంట్ జెరూసలేం. నాకు అసలు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి తలుచుకుంటేనే. సో ఇక్కడ చూడండి, థర్డ్ది చర్చ్ ఆఫ్ ద హోలీ సెపుల్కర్. అది అందులోనే గొల్గోతా ఉంది. గొల్గోతా అంటే క్రైస్ట్ని ఎక్కడైతే వేసారో అది. మొత్తం ఆర్మీ అంతా పెట్రోలింగ్ చూసారా, ఇజ్రాయలీ పోలీసు. అందుకే ఇంత సేఫ్గా ఎందుకు ఉందా అని అనుకున్నా. అదనమాట విషయం. మన హాస్టల్ ఎక్కడుందో. సో మొత్తానికి అర్ధరాత్రి అయింది, గేట్ ఫైండ్ చేశాను. సో ఇది అలక్సా మాస్క్. సో టెంపుల్ మౌంట్ అంటే హరామన్ షరీఫ్ ఈ పక్కనే ఉంది ఇది, చూసారు కదా. సో ఇప్పుడు 3 అయింది కదా, మార్నింగ్ 4 AM ప్రేయర్. సో దాని గురించి అలక్సా మాస్క్ వెళ్ళడానికి వీళ్ళందరూ పాప ఎదురు చూస్తున్నారు, ఫస్ట్ ప్రేయర్ ఆఫర్ చేయడానికి. సో థ్రిల్లింగ్. సో మొత్తానికి రాత్రి 3:30కి చేరుకున్నా. అక్కడ చూసారు కదా, మొత్తం హోలీ ఆఫ్ ద హోలీ, దాన్ని టెంపుల్ మౌంట్ అంటారు. టెంపుల్ మౌంట్ అకార్డింగ్ టు హిస్టరీ జ్యూస్ ఒరిజినల్ టెంపుల్ అక్కడే ఉంది. కానీ ఆ తర్వాత ముస్లిం ఇన్వేడర్స్, ఆ తర్వాత కాంక్వెస్ట్లు అయ్యి అక్కడ ఇప్పుడు టెంపుల్ మౌంట్ అండ్ దాని మీద హరామన్ షరీఫ్ అని ఉంది. అక్కడే అలక్సా మాస్క్ ఉంది. అలక్సా మాస్క్లోనే ప్రాఫెట్ మహమ్మద్ అల్ బురాక్ అని ఒక గుర్రం మీద స్వర్గానికి వెళ్ళి వచ్చారంట, అకార్డింగ్ టు ఇస్లాం, అకార్డింగ్ టు ఖురాన్. అల్ బురాక్ అది ఉండే అల్ అక్సా మాస్క్లోని ప్రే చేస్తారు. అది ఇస్లాంలో 3rd హోలియెస్ట్ మాస్క్. ఫస్ట్ మక్కా, సెకండ్ మదీనా, థర్డ్ అలక్సా. సో ఇక్కడికి యూజువల్గా నాన్ ముస్లిమ్స్ని ఎంటర్ అవనివ్వరు. నాన్ ముస్లిమ్స్ ఒక బ్రిడ్జ్ మీద వెళ్ళాలి. చూద్దాం ఎలాగనో అది విషయం. సో వెయిట్ చేస్తాను వాళ్ళతో ఫస్ట్ ప్రేయర్కి ఆఫర్ చేయడానికి. నేను కూడా వెళ్తాను అది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఆపేస్తున్నాం గైస్. సో చాలా థ్రిల్లింగ్ ఉంది, టెంపుల్ మౌంట్ మీదకి వెళ్తున్నాం. సో మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వ్లాగ్ ఇక్కడ ఆపేస్తాను. రేపటి నుంచి ఇంకా హిస్టరీ, అద్భుతమైన హిస్టరీ. వెస్టర్న్ వాల్ ఒక జ్యూస్తో, యూదులతో ఒకటి, ముస్లిం పార్ట్ ఒకటి, క్రిస్టియన్ పార్ట్ ఒకటి, తర్వాత బెత్లహేమ్ పాలెస్టైన్ వెళ్ళి పాలెస్టైన్లో యేసు పుట్టిన ప్లేస్, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, గుడ్ నైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.